జీరో బడ్జెట్ రాజకీయాలంటూ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన సొంత ఆస్తులను అమ్ముకునే పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది ఏంటి, దీనిపైన పూర్తి విశ్లేషణను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నికల్లో గెలవాలంటే పేరు, హోదా, ప్రజలకు మంచి చేయాలనే తపన ఉంటే సరిపోదు. చేతుల్లో కోట్ల డబ్బు ఉండాలి. అప్పుడే ఎన్నికల్లో గెలుస్తాం. ప్రస్తుతం డబ్బు మాత్రమే అన్నిటినీ నడిపిస్తుంది. ఇక రాజకీయాల్లో అయితే డబ్బే ప్రధానం. డబ్బు ఎంత ఖర్చు చేస్తే అంత పేరు, గెలుపు ఉంటుంది. ప్రజలకు మంచి చేయాలనే తపనను ఎవరు పట్టించుకోరు. ఎన్నికల ప్రచారంలో ఎంత ఖర్చు పెట్టాం, ఎన్ని మందు సీసాల పంపిణీ చేశాం, ఎన్ని బిర్యానీ ప్యాకెట్లు పంచాం, ఎంత మందిని వేసుకొని తిరిగాం అనేది మాత్రమే ఓటర్లు చూస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి పోలింగ్ పూర్తయ్యే వరకు ఓటర్లకు, కార్యకర్తలకు, నేతలకు డబ్బులు పంచుతూనే ఉండాలి. అప్పుడే గెలుపు అనేది డిసైడ్ అవుతుంది. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తే అంత గెలుపు అనేది ఉంటుంది. అందుకే ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థి 100 కోట్లు పట్టుకొని నిల్చోవాలి. అభ్యర్థే ఆ రేంజ్లో ఖర్చు చేస్తే పార్టీ అధినేత ఎంత ఖర్చు పెట్టాలో ఒకసారి ఆలోచించండి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ కోట్ల కోసం సొంత ఆస్తులు అమ్ముతున్నట్లుగా ఒక వార్త అయితే బయటికి వచ్చింది. సినిమాల్లో రోజుకు 2 కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏదో మంచి చేద్దాం అన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి ఆయనకు మంచి కంటే చెడు ఎక్కువగా ఎదురవుతుంది. 10 ఏళ్లుగా సినిమాలు చేస్తే వచ్చిన డబ్బుతో పార్టీ నడిపిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆర్థికంగా ఆదుకుంటూ వస్తున్నాడు పవర్ స్టార్. ఇక ఇప్పుడు ఎన్నికల బరిలో నిలుస్తున్నాడు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని వచ్చిన పవన్ ఇప్పుడు తన బ్యాంక్ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ కు వచ్చే స్థితికి వచ్చాడు. పార్టీ నిర్వహణకు, అభ్యర్థులను నిలబెట్టడానికి డబ్బులు లేకపోతే ముందుకు పోలేని పరిస్థితి. అందుకే పవన్ కళ్యాణ్ తాను సినిమాల్లో నటించి సంపాదిస్తున్నటువంటి ఆస్తులు అన్నిటినీ కూడా ఒక్కొక్కటి అమ్ముకుంటూ వస్తున్నాడు. ఈ వార్త బయటికి వచ్చింది. తన ఆస్తులు అమ్మి దాదాపు 100 కోట్ల రూపాయల దాకా ఎన్నికల ఖర్చుల కోసం అని చెప్పి సిద్ధం చేశాడట పవన్. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో 20 కోట్ల రూపాయల స్థలాన్ని ఇప్పటికే అమ్మేసినట్లు తెలుస్తుంది. స్థలాన్ని ఓ పారిశ్రామికవేత్త కొనుగోలు చేశాడట. ఇదే తరహాలో మరికొన్ని స్థలాలను అమ్మడానికి పవన్ బేరాలు మొదలుపెట్టారట. ఈ మధ్య జనసేన పార్టీ నిర్వహణకు, ఫ్లైట్లలో తిరగడానికి 20 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారట ఆయన. గత నెలలోనే పవన్ 10 కోట్ల రూపాయలను పార్టీ ఫండ్గా ఇచ్చారట. ఇప్పుడు తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును కూడా ఆయనే భరించాలని డిసైడ్ అయ్యారట. అందుకోసం ఒక్కో అభ్యర్థికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట పవన్ కళ్యాణ్. అంత మొత్తం ఇవ్వడానికి జనసేన దగ్గర ఫండ్ లేదు. అందుకే తన సొంత ఆస్తులను అమ్మక తప్పట్లేదని చెప్పేసి తన సన్నిహితులతో పవన్ చెప్పాడట. హైదరాబాద్లో ఇంటి స్థలాన్ని గత వారమే అమ్మేశారట. ఇలా పార్టీ కోసం సొంత ఆస్తులనే అమ్మే స్థితికి పవన్ చేరుకోవడం అభిమానులను ఆవేదనకు గురిచేస్తుంది. మామూలుగా ఈ రోజుల్లో అయితే సర్పంచ్ వ్యక్తులే లక్షల కొద్ది సంపాదిస్తుంటే పవన్ మాత్రం ఉన్న డబ్బును పోగొట్టుకుంటున్నాడట. ఇలాంటి వారు అసలు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు అని చెప్పేసి అభిమానులైతే కామెంట్స్ పెడుతున్నారు. ఇంత చేసినప్పటికీ పవన్ కళ్యాణ్పై కొంతమంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక విమర్శలకైతే చెప్పనే అక్కర్లేదు. ప్యాకేజ్ స్టార్ అని ఎలా అనాలనిపిస్తుంది అని అంతా వాపోతున్నారు. నిజంగా ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు ఇలా సొంత ఆస్తులను అమ్ముకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? పిల్లల కోసం దాచిన డబ్బులు ఎందుకు తీయాల్సి వస్తుందని అభిమానులైతే ప్రశ్నిస్తున్నారు. రీసెంట్గా హైపరాది కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ప్రజల కోసమే తన సొంత ఆస్తుల్ని అమ్ముకుంటున్నటువంటి ఇటువంటి నాయకుడిని ప్రజలు గెలిపించుకుంటారా లేదా? మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.